హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక తెగకు సంబంధించిన వ్యక్తులను చూపిస్తారు. ఆ సమయంలో మనుషులు గుహల్లో నివసించేవాళ్ళు. అప్పుడు మనిషికి అంత తెలివితేటలు ఉండేది కాదు. అయితే ఒక తెగలో అటోక్ అనే వ్యక్తి ఉంటాడు. పేరు విచిత్రంగా ఉంది కదూ! ఈ మూవీలో అందరి పేర్లు అలాగే పిలవడానికి ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి మనం వీళ్ళందరినీ వేరే పేర్లతో పిలుచుకుందాం. సో, అటోక్ పేరు రాజా. ఇతను ఈ కథలో హీరో కాబట్టి ఇతనికి రాజు అనే పేరు పెట్టాను. రాజు చాలా బలహీనమైన వ్యక్తి. అందువల్ల ప్రతి ఒక్కరూ అతన్ని భయపెడుతూ ఉంటారు. వాళ్ళ తెగ నాయకుడు రావణ్ చాలా బలవంతుడు. అందువల్ల అతని బలం చూసి ఆ తెగలు అందరూ చాలా భయపడతారు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఆదివాసులందరూ కలిసి భోజనం కోసం వేటకు వెళ్తూ ఉంటారు. తినడానికి ఏదైనా ఆహారం దొరికితే తిరిగి గుహలోకి వెళ్ళిపోతారు. రాజు కూడా ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు. అలా అతను ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక సైతాన్ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ చెట్టు కడుపు ఫుల్లుగా ఉండడం వల్ల అది రాజుని తినకుండా వదిలేస్తుంది. ఈరోజు ఆదివాసులు ఎవ్వరికీ కూడా ఎక్కడా ఆహారం దొరకలేదు. అందరూ రోజంతా ఆహారం కోసం తిరిగి తిరిగి అలసిపోయి తిరిగి గుహకి వచ్చేశారు. ఈ గుహలో చాలామంది అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే అందరికంటే అందమైన అమ్మాయి లానా. ఈమె తెగ నాయకుడు రావణ్ ప్రేయసి. అందువల్ల రావణ్ ఆమె కోసం ఆహారం తీసుకొచ్చేవాడు. ఈరోజు ఎవరికీ ఆహారం దొరకలేదు కాబట్టి అందరూ ఈరోజు ఆకలితోనే పడుకోవాలి. రాజు కూడా గుహకి తిరిగి వచ్చి తన ప్లేస్‌లో కూర్చుంటాడు. ఇంకోవైపు లానా తన ప్రియుడు రావణ్‌తో పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. రాజు ఆకలికి తట్టుకోలేకపోతుంటాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల అతను ఎమర్జెన్సీ కోసం దాచుకున్న ఒక పండును బయటకు తీసి తినే ప్రయత్నం చేస్తాడు. అయితే అదే సమయంలో రాజుకి ఆకలితో ఉన్న లానా కనిపిస్తుంది. పైగా రాజుకి లానా అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆమె ప్రేమను పొంది ఆమెతో పండగ చేసుకోవాలన్నది రాజు కోరిక. అందువల్ల వెంటనే లానా దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న పండుని ఆమెకి తినమని ఇస్తాడు. రాజు వెళ్ళిపోయిన వెంటనే లానా తన ప్రియుడిని నిద్రలేపి ఆ పండు అతనికిస్తుంది. రాజు లానా మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అతని ప్రయత్నం విఫలమైంది. తర్వాత రోజు ఆహారం కోసం వెళ్ళిన ఆదివాసులకి ఎర్రటి రంగులో ఉన్న ఒక కొత్త రకం పండ్లు కనిపిస్తాయి. వాళ్ళ నాయకుడు చెప్పడం వల్ల రాజు ఆ పండ్లను తింటాడు. అలాగే అవకాశం చూసి కొన్ని పండ్లు దాచుకుంటాడు. తెగనాయకుడు రావణ్ ఆ ఎర్రటి పండ్లు విషపూరితమైనవా కాదా అని తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకే రాజు చేత ఆ పండ్లను తినిపించి పరీక్ష చేశాడు. ఆ పండ్లు విషపూరితమైనవైతే కాదు. కానీ అవి తిన్న వెంటనే రాజు స్పృహ కోల్పోతాడు. అంటే ఆ పండ్లను తింటే ఎవరైనా స్పృహ కోల్పోతారు. అవి మత్తు కలిగించేటువంటి పండ్లు. కొంచెం సేపు తర్వాత రాజుకి స్పృహ వస్తుంది. అతను తన దగ్గర ఉన్న ఒక పండుని కట్ చేసి అందులో ఆ ఎర్రటి పండ్లను పెడతాడు. ఈరోజు కూడా వలలో ఎవ్వరికీ ఆహారం దొరకలేదు. అందువల్ల అందరూ మంచినీళ్ళే తాగి కడుపు నింపుకోవాల్సి వచ్చింది. రాజు వెంటనే లానా దగ్గరికి వెళ్ళి ఆ పండు ఇస్తాడు. ఆమె ఖచ్చితంగా ఆ పండుని వాళ్ళ నాయకుడికి ఇస్తుందని రాజు నమ్మకం. వాళ్ళ నాయకుడు ఆ పండు తిని స్పృహ కోల్పోతే ఆ తర్వాత లానాతో పండగ చేసుకోవచ్చు అనుకుంటాడు. రాజు ఊహించినట్టుగానే లానా తన ప్రియుడికి ఆ పండుని ఇస్తుంది. అయితే ఈసారి రావణ్ కొంచెమే పండు తిని మిగతాది లానాకి ఇచ్చేస్తాడు. మిగిలిన పండు తిని లానా కూడా స్పృహ కోల్పోతుంది. కొంచెం సేపు తర్వాత రాత్రి అవుతుంది. ఆ పండు తిని రావణ్ లానా ఇద్దరూ స్పృహ లేకుండా పడి ఉంటారు. రాజు లానా దగ్గరికి వెళ్ళి ఆమెని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే వాళ్ళ నాయకుడితో పాటు లానా కూడా ఆ పండు తినిందని రాజుకు తెలియదు. రాజు లానాతో పండగ చేసుకోవాలి అని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అయితే అతని ప్రయత్నం ఫలించదు. రాజు ఆమెతో ఆ పని చేయాలి అని పోరాటం చేసి చేసి విసిగిపోయి అతను కూడా ఆమె పక్కనే నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళ నాయకుడు నిద్రలేచేసరికి రాజు లానా పక్కన పడుకొని ఉండడం చూస్తాడు. రాజు కూడా అదే సమయంలో నిద్ర మేలుకుంటాడు. రాజుని తన ప్రేయసి పక్కన చూసిన రావణ్‌కి చాలా కోపం వస్తుంది. వెంటనే రాజుని కొట్టడానికి అతని వెంట పడతాడు. అయితే రాజు ఏదోలాగా వాళ్ళ నాయకుడి చేతికి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాజుకి తన ఫ్రెండ్ కనిపిస్తాడు. రాజు ఫ్రెండ్ పేరు జీవో. రాజు ఫ్రెండ్ ఎప్పుడూ తెగలలో ఉండడు. అయితే అతను అప్పుడప్పుడు రాజుని కలుస్తూ ఉంటాడు. అలా తర్వాత ఇద్దరు కలిసి ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక పూడు పడిన బురదగుంట పక్కనే నడుస్తున్న ఒక కళ్ళు లేని వ్యక్తి అతని కూతురు కనిపిస్తారు. అయితే ఆ కళ్ళు లేని వ్యక్తి అనుకోకుండా జారి ఆ పూడు బురదలో పడిపోతాడు. తన తండ్రి బురదలో పడడం వల్ల ఆ అమ్మాయి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఆమె కేకలు విని వెంటనే రాజు తన ఫ్రెండ్ ఇద్దరూ అక్కడికి వెళ్తారు. బురదలో ఉన్న ఆ వ్యక్తిని బయటకు తీస్తారు. ఆ అమ్మాయి పేరు తల. ఈ అమ్మాయి మొదటి చూపులోనే రాజుని ప్రేమిస్తుంది. కొంచెం సేపు తర్వాత నలుగురు కలిసి ఒక నదిలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత నలుగురు కలిసి ఆహారం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ వెంట ఒక డైనోసార్ పడుతుంది.
ఈ ప్రాంతంలో చాలా ప్రమాదకరమైన డైనోసార్లు కూడా నివసిస్తూ ఉంటాయి. అవి మనుషుల్ని చంపి తినేస్తాయి. ఇంకోవైపు ఈరోజు ఆ తెగ నాయకుడికి చాలా ఆహారం దొరుకుతుంది. అతను కొంత ఆహారాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి మిగతాది మొత్తం తన ప్రియురాలు లానా కోసం తీసుకుని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాజు తనతో పాటు ఉన్న మిగతా ముగ్గురు అందరూ బాగా గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఇంకో కొత్త వ్యక్తి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అతని అడుగుల చప్పుడు విని రాజు నిద్ర మేల్కొంటాడు. రాజును చూసి ఆ వ్యక్తి భయపడి గుహలోకి వెళ్లి దాక్కుంటాడు. రాజు వెంటనే ఆ గుహ దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తిని బయటకు రమ్మని పిలుస్తాడు. అయితే ఈ వ్యక్తి ఒంటరిగా ఉండట్లేదు. అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఇంకో డైనోసార్ రాజు దగ్గరికి వస్తుంది. అప్పుడు రాజు ఒక గుమ్మడికాయని తీసుకొని దాని మీదకి విసిరేస్తాడు. ఆ గుమ్మడికాయ దాని తల మీద గుచ్చుకోవడం వల్ల దాని కళ్ళకి అడ్డుగా ఉంటుంది. కాబట్టి అది సరిగా చూడలేకపోతుంది. అందువల్ల భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసి అందరూ రాజుని మెచ్చుకుంటారు. రాత్రి చీకటి పడగానే వర్షం పడుతూ ఉంటుంది. రాజుతో పాటు తన దగ్గర ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా పడుకోవడానికి వాళ్ళ దగ్గర స్థలం లేదు. అందువల్ల అందరూ పడుకోవడానికి స్థలం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక పెద్ద చెట్టు తొర్ర కనిపిస్తుంది. అప్పుడు వెంటనే అందరూ అందులోకి వెళ్ళిపోతారు. వర్షం చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. భారీగా ఉరుములు, మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అదే సమయంలో ఒక చెట్టు మీద పిడుగు పడుతుంది. ఆ పిడుగు పడడం వల్ల ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడి కాలుతూ ఉంటుంది. రాజు తన గ్రూప్ సభ్యులు అందరూ మొదటిసారి నిప్పును చూశారు. వాళ్ళందరూ ఆ నిప్పు దగ్గరికి వచ్చి చలి కాచుకుంటూ ఉంటారు. అలా నిప్పుతో చలి కాచుకోవడం వాళ్ళకి బాగా నచ్చుతుంది. వీళ్ళందరినీ మరికొంతమంది చూస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు కూడా రాజు దగ్గరికి వస్తారు. రాజుతో వాళ్ళ గురించి చెప్తారు. వీరికి కూడా ఉండడానికి ప్లేస్ లేదు. అలాగని వీళ్ళు ఏ తెగలో కూడా లేరు. అయితే ఇప్పుడు వాళ్ళు రాజుతో కలిసి ఉండాలనుకుంటున్నారు. కాబట్టి రాజు అందరినీ స్వాగతిస్తాడు. అందరినీ తన గ్రూపులో కలుపుకుంటాడు. కొంచెం సేపు తర్వాత అందరూ నిప్పు దగ్గర కూర్చొని మాంసం ఉడికిస్తూ కాలుస్తూ ఉంటారు. వీళ్ళు ఈరోజు మొదటిసారి మాంసాన్ని కాల్చుకొని తిన్నారు. అందువల్ల అలా తినడం అందరికీ బాగా నచ్చుతుంది. కాల్చిన మాంసం తినడం వల్ల అందరూ చాలా సంతోషపడతారు. ఆ సమయంలో అందరూ పాటలు పాడుతూ ఉంటారు. తర్వాత రోజు రాజు అందరికంటే ముందు నిద్రలేస్తాడు. అతనికి కొత్త తెగ అంటే ఇతని గ్రూప్ సభ్యులందరూ కూడా ఇంకా నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు రాజు దగ్గర చాలా మంది సభ్యులు ఉన్నారు. అందువల్ల ఇతని టీం కూడా ఒక తెగగా మారిపోయింది. ఇదిలా ఉంటే నిద్రలేచిన రాజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పక్కకు వెళ్ళినప్పుడు ఒక డైనోసార్ కనిపిస్తుంది. అతను వెంటనే పరుగున వెళ్ళి తన తెగ సభ్యులు అందరినీ నిద్రలేపుతాడు. అప్పుడు అందరూ లేచి చెట్టు లోపలికి వెళ్ళి దాక్కుంటారు. డైనోసార్ తన ఆకలి తీర్చుకోవడానికి అక్కడికి వచ్చింది. అయితే దాని ఆకలి తీర్చడానికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. అదే సమయంలో ఆ డైనోసార్ నిప్పు మీద కాలు వేస్తుంది. నిప్పు మీద కాలు వేయడం వల్ల దాని కాలు కాలుతుంది. ఆ కారణం చేత అది భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. రాజు ఇదంతా చూశాడు కాబట్టి నిప్పుతో డైనోసార్ని భయపెట్టొచ్చని, ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చని తెలుసుకున్నాడు. కొంచెం సేపు తర్వాత రావణ్ తెగ రాజు దగ్గరికి చేరుకుంటారు. రాజుని చూడగానే రావణ్కి చాలా కోపం వస్తుంది. అతను రాజుని కొట్టాలి అనుకుంటాడు. అయితే రాజు దగ్గర నిప్పు ఉండడం చూసి రావణ్ తెగ సభ్యులందరూ భయపడతారు. ఆ నిప్పును చూసి వాళ్ళతో పోరాడలేకపోతారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని మండుతున్న నిప్పు కర్రలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రావణ్ నిప్పుని తీసుకుని గుహలోకి వెళ్తాడు. లానా నిప్పును చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఆ తెగలో ఉన్న ఒక వ్యక్తి అందరితో నిప్పు చాలా ప్రమాదకరమైనది, ఇది ఎవరినైనా కాల్చేస్తుంది అని చెప్తాడు. ఇంకోవైపు రాజు తెగ కూడా ఆహారం కోసం వేటలో ఉంటారు. అప్పుడు ఒక డైనోసార్ వాళ్ళని చూసి వాళ్ళ వెనకాలే వెళ్తుంది. త్వరగానే వాళ్ళు దాన్ని గమనిస్తారు. వెంటనే అందరూ అక్కడి నుంచి పారిపోయి ఒక గుహలో దాక్కుంటారు. వెళుతూ వెళుతూ రాజు ఆ ఎర్రటి పండ్లను తీసుకొని డైనోసార్ నోట్లో వేసి వెళ్ళిపోతాడు. ఇవి ఇంతకు ముందు రాజు తిని స్పృహ కోల్పోయిన ఆ మత్తు ఇచ్చే పండ్లు. ఈసారి రాజు తన తెలివిని ఉపయోగించి డైనోసార్ని స్పృహ కోల్పోయేలాగా చేశాడు. కొంచెం సేపు తర్వాత రాజు తెగ సభ్యులందరూ నది దగ్గరికి వెళ్తారు. నదిలో రావణ్ తెగ స్నానం చేస్తూ ఉంటారు. రావణ్ని చూసి రాజు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అయితే లానాని చూసి అక్కడే ఆగిపోతాడు. లానా స్నానం చేస్తూ కాలు జారి నీళ్లలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. ఆమె సహాయం కోసం కేకలు పెడుతూ ఉంటుంది. రాజు వెంటనే ఆమెను రక్షించడానికి వెళ్తాడు. ఆమెను రక్షించడం కోసం అతను కూడా నీళ్ళలోకి దూకేస్తాడు. ఏదో విధంగా లానాని నీళ్ళ నుంచి బయటకు తీసుకొస్తాడు. రాజు ఆమెను రక్షించి తన తెగ సభ్యుల దగ్గరకు తీసుకువెళ్తాడు. లానాకి ఆ తెగలో ఉన్న సభ్యులందరూ ఘనంగా స్వాగతం చెప్తారు. ఆమె ముందు చాలా పండ్లు, ఆహారం పెడతారు. ఒక్కసారిగా అంత ఆహారం చూసిన లానా నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. అందువల్ల ఆమె రాజుని గోకుతూ అతనికి ప్రేయస్గా మారాలి అనుకుంటుంది. అయితే తాలాకి ఇదంతా నచ్చదు. కొంచెం సేపు తర్వాత లానా ప్రియుడితో కలిసి ఆమెను వెతుక్కుంటూ రాజు తెగ దగ్గరికి చేరుకుంటాడు. రావణ్ణి చూడగానే లానా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. రావణ్ తెగ సభ్యులు రాజు తెగకు సంబంధించిన అమ్మాయిలను పట్టుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో రాజు తెగలో మగవాళ్ళందరూ ఆహారం కోసం వేటకు వెళ్తుంటారు. ఎవరూ లేకపోవడం చూసి అతని తెగ సభ్యులు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విషయం రాజుకు తెలియగానే కోపంతో రగిలిపోతాడు. రావణ్ మీద ఎలాగైనా బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు.
వాళ్ళ మీద బదులు తీర్చుకోవడానికి ఆయుధాలు తయారు చేస్తాడు. అలా ఆయుధాలు తయారు చేస్తూ నిప్పును రాజేయడం కూడా నేర్చుకుంటాడు. తర్వాతి రోజు రాజు తెగ సభ్యులందరూ రావణ్ తెగ మీద యుద్ధానికి వెళ్తారు. రావణ్ తెగ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ సమయం వీళ్ళతో పోరాడలేకపోతారు. చానా త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. రావణ్ రాజుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే రాజు దగ్గర ఉన్న ఆయుధాన్ని ఎదుర్కోలేకపోతాడు. అలా ఒకప్పటి రాజు నాయకుడైన రావణ్ రాజు చేతిలో చనిపోతాడు. లాస్ట్ సీన్‌లో రాజు లానాని తిరస్కరించి తాలాని తన భాగస్వామిగా చేసుకుంటాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.